వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమిళ నటి నవ్య నాయర్కి ఒక చేదు అనుభవం ఎదురైంది ఆస్ట్రేలియాలో. సో చేదు అనుభవం కంటే కూడా ఫైన్ అనుభవం ఎదురైంది అని చెప్పొచ్చు. సో ఒకటి కాదు, రెండు కాదు, ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో తను ఓనం ఫెస్టివల్కి సంబంధించిన ఒక ఈవెంట్కి అటెండ్ అయింది. ఆ సందర్భంగా తిరిగి వచ్చిన నవ్య నాయర్కి ఒక షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 1,14,000 రూపాయల జరిమానా విధిస్తూ కేవలం 28 రోజుల్లోనే అది చెల్లించాలి అని నోటీసులు కూడా జారీ చేసింది. సో ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నవ్య నాయర్ పంచుకుంది. ఇంతకీ ఎందుకు? సో ఎందుకు అంటే ఇందుకు ఫోన్ మాట్లాడినందుకు కాదు. సో ఆమె పెట్టుకున్న మల్లెపూలు చూస్తున్నారు కదా. సో మల్లెపూలు పెట్టుకొని ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరిగిన ఒక ఈవెంట్కి అటెండ్ అయినందుకు నవ్య నాయర్కి ఫైన్ విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. సో అక్కడ నవ్య నాయర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆ నోటీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంచుకుంటూనే ఇంకొక విషయం కూడా పంచుకుంది. సో అక్కడ జరిగే ఈవెంట్కి తనను ఒక చీఫ్ గెస్ట్గా పిలిచారని, సో చీఫ్ గెస్ట్ స్థానంలో తను వెళ్లే ముందు తన నాన్న మల్లెపూల దండ కొనిస్తే సో అది తను కొన్ని తలలో ఇంకొన్ని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిందని. సో వెళ్ళే సమయంలో అక్కడ పూల రిస్ట్రిక్షన్ ఉంటుంది అనేది ఆ విషయం తనకి తెలియదు. సో అందుకనే వెళ్ళే క్రమంలో మల్లెపూలు పెట్టుకుని వెళ్ళినా అండ్ తనకి ఆ పువ్వులు అంటే చాలా ఇష్టమని, ఇన్ జనరల్గా కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఎప్పుడు వెళ్ళినా తను ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళడం అండ్ దాంతోపాటు మల్లెపూలు పెట్టుకొని వెళ్ళడం అనేది తనకుండే ఒక హ్యాబిట్గా తను అదే కార్యక్రమానికి వెళ్ళింది. కానీ అక్కడ అది అలో లేదన్న విషయం తనకి అస్సలు తెలియదు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి అని క్వశ్చన్ మార్క్ పెడుతూ సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ పంచుకుంది నవ్య నాయర్. అయితే ఇంతకీ ఆ పువ్వులకి ఫైన్కి ఏంటి సంబంధం అనుకుంటున్నారు కదా. అయితే కేవలం ఆస్ట్రేలియాలో పువ్వులు మాత్రమే కాదు. సో ఎవరైనా ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ వెళ్ళేటప్పుడు ఆస్ట్రేలియాకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ తల్లోనే కాదు, మీ బ్యాగ్లో పువ్వులు పెట్టుకొని వెళ్ళినా, కేవలం పూలు మాత్రమే కాదు, చిన్న మొక్కలు తీసుకొని వెళ్ళినా ముందుగానే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. డిక్లేర్ చేయకుండా సర్వసాధారణంగా పెట్టుకొని వెళ్తే మాత్రం భారీ ఫైన్ మాత్రమే కాదు, క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం కూడా మీ పైన ఉంటుంది. సో ఇదే ఆస్ట్రేలియా ప్రభుత్వం వాళ్ళకు అనుగుణంగా పెట్టుకున్న రూల్స్. సో ఆ రూల్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే వెళ్తుంది వాళ్ళ దేశానికి కాబట్టి. సో నవ్య నాయర్కి తెలియకుండానే మొత్తానికైతే ఒక ఫైన్తో ఒక చేదు అనుభవం ఎదుర్కొంది. సో 28 రోజుల్లో ఖచ్చితంగా నవ్య నాయర్ 1,14,000 రూపాయల జరిమానా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.